కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కంప్లీట్ ఫెయిల్యూర్, సికేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే చెప్పినట్టు ఈజిఎఫ్ఆర్ లెస్ దాన్ 10 ml/min ఉంటే మనం సికేడి అనేది లేబుల్ చేయగలుగుతాం. సో వీళ్ళు సాధారణంగా ఎక్కువ భాగం మంది డయాలసిస్ మీద ఉంటారు. సో డయాలసిస్ రక్తం శుద్ధి చేసుకోవటం, అది వాళ్ళ వాటర్ ఇంటేక్ని బట్టి, వాళ్ళ బాడీ మాస్ని బట్టి, వాళ్ళ వెయిట్ ప్రకారం బట్టి అట్లీస్ట్ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వీక్లీ చేస్తూ ఉంటారు డయాలసిస్. ఈ సమ్మర్లో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటర్ ఇంటేక్ లిమిటెడ్గా తీసుకోవటం, ప్లస్ ఇంకా చెడు అలవాట్లకు అస్సలు దూరంగా ఉండాలి మెయిన్గా. ఇంకా ఉప్పు శాతం బాగా తగ్గించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఉప్పు కంటెంట్ వలన బీపీ పెరగటం ప్లస్ వాటర్ రిటెన్షన్ జరుగుతుంది. సాల్ట్ ఇంటేక్ రోజులో కనీసం 3 to 4 grams కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్లస్ డయాలసిస్ సైకిల్ని స్కిప్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ డయాలసిస్ సైకిల్ స్కిప్ అవడం వలన దానికి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది.